హాయ్ అండి, అందరికీ నమస్కారం. తాబేలు బొమ్మ ఏ దిక్కున ఉంచితే మంచి జరుగుతుంది, ఏ దిక్కున పెడితే చెడు జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొదటిసారిగా నా వీడియో చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఇంట్లో తాబేలు బొమ్మ ఉంచుకుంటే శుభప్రదం. అయితే ఎలాంటి తాబేలు ఉంచాలి, మరి ఏ దిక్కున పెడితే మంచి జరుగుతుందో అనేది తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం తాబేలును కూడా మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో వచ్చి తన అద్భుత మహిమలను ప్రదర్శించినట్లు గ్రంథాలలో ఉంది. అందుకే ఇంట్లో పూజ గదిలో తాబేలు బొమ్మ ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు చిహ్నంను ఇంట్లో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని చాలామంది నమ్మకం. అయితే ఇంట్లో తాబేలు చిహ్నాలు ఉంచాలనుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు శాస్త్ర వాళ్ళు చెప్తున్నారు. లేకుంటే మీ ఇంట్లో సంతోషానికి బదులు సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇంట్లో ఏ లోహంతో చేసిన తాబేలు చిహ్నాన్ని ఉంచాలి, ఏ దిక్కున ఉంచాలి అని చాలామందికి తెలియదు. ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. ఇంట్లో తాబేలు చిహ్నం ఉండడం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించవచ్చు. ముఖ్యంగా పౌర్ణమి రోజున తాబేలును ఇంటికి తీసుకురావాలి. ఆ రోజు తాబేలును పాలలో కాసేపు ఉంచాలి. అభిజిత్ ముహూర్తం నాడు ఈ తాబేలును పాల నుండి తీసివేసి నీటితో కడగాలి. ఆ తర్వాత ఒక పాత్రలో కొంత నీరు తీసుకొని అందులో తాబేలు చిహ్నంను ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. స్తోమతను బట్టి బంగారం, వెండి, వజ్రం, రాగి తాబేళ్లను ఇంట్లో ఉంచుకోవచ్చు. తాబేలు జలచరాలు కాబట్టి ఈశాన్య దిశలో ఉంచాలి. ఆ తర్వాత ఓం శ్రీ కుర్మాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మంచి ఫలితాలు జరుగుతాయి. ఇంట్లో అన్ని సుఖాలే ఉంటాయి, ఎలాంటి చెడులు జరగవు. మీరు మీ ఇంట్లో శాంతి, సామరస్యాన్ని కోరుకుంటే మీ గది తూర్పు భాగంలో తాబేలు ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుంది. కానీ ఎల్లప్పుడూ లోహపు తాబేలును నీటిలో ఉంచాలని గుర్తుంచుకోండి. వీటితో పాటు కొన్ని రంగురాలను కూడా వేయవచ్చు. దీనితో మానసిక ప్రశాంతత లభిస్తుంది, మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే ఇంట్లో తాబేలు ఎప్పుడూ నోరు తెరిచి ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. అలాంటి తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల మీ కుటుంబంలో కలహాలు, అశాంతి, ఆర్థిక సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి. వాస్తుకు సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. తాబేలు బొమ్మను ఇత్తడి లేదా క్రిస్టల్తో తయారు చేసిన ప్రతిమను తీసుకొని దానిని ఒక ప్లేట్లో పెట్టి అనంతరం ఒక గాజు గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నెలో ఇత్తడి ప్లేటుతో సహా ఉత్తర దిశ వైపు పెట్టాలి. ఇలా ఉత్తర దిశ వైపు పెట్టడం వల్ల ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. మీ ఇంట్లో తాబేలు ఉత్తర దిశ వైపు పెట్టడం వల్ల ఉత్తర దిశ బుధ గ్రహాలకు అనుకూలం కనుక మనపై ఉన్నటువంటి బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఉత్తరం వైపు కుబేరుడి స్థానం ఉంటుంది కనుక ఉత్తరం వైపు తాబేలును పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.